హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము, నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. సో అక్కడ ఎలా ఉన్నాయి, షాపింగ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు చూపిద్దామనేసి వీడియో తీశాను. సో ఇలా అవుట్ సైడ్ అయితే ఇలా ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా స్టాల్స్ ఉన్నాయి, అసలు బయట కూడా చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి అనమాట. రోడ్డు మీద నుండే స్టార్ట్ చేశారు స్టాల్స్. బట్ నేను కంపేర్ చేస్తే మాత్రం బయట చాలా తక్కువ ఉన్నాయి ప్రైజెస్ అయితే. లోపల కంటే ఆక్సిడైజ్ జ్యువెలరీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నేను లోపలికి వెళ్ళిన తర్వాత కంపేర్ చేశాను, చాలా తక్కువ ఉన్నాయి. బయట రీజనబుల్గా అనిపించాయి అనమాట. జ్యువెలరీ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, స్లింగ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ తక్కువ అనిపించాయి బయట. సో ఇవన్నీ అయితే మేము చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. మేము వెళ్ళేసరికి టైం 5 అయింది. 4 o'clockకి స్టార్ట్ అని అన్నారు కదా, ఇంకా 4 అంటే ఇంకా అన్ని స్టాల్స్ ఓపెన్ చేసరికి 5 అవుతుందేమో అనుకొని మేము వెళ్ళాము. బట్ కొంచెం ముందు నుండే స్టార్ట్ చేస్తూ ఉంటారంట స్టాల్స్. సో మేమైతే ఇంకా 4 అంటే 4కి స్టార్ట్ చేస్తారు అనుకున్నాము. సో ఇలా అయితే ఎంట్రన్స్ ఉందనమాట. ఎంట్రన్స్ దగ్గర అయితే టికెట్ తీసుకోవాలి. షాకింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళాక వాళ్ళైతే అసలు ఏమన్నారంటే, ఆ రోజు లేడీస్ స్పెషల్ అంట, జెంట్స్ని అలో చేయరంట. అస్సలు అలో చేయలేదండి. అసలు ఎంత బతిమలాడుకున్నా కూడా ఓన్లీ లేడీస్ని అలో చేస్తారు అని అనేసరికి ఇంకా మా హస్బెండ్ పాపం బయటే ఉండిపోయారనమాట. సో నేను పిల్లల్ని తీసుకొని అయితే లోపలికి వచ్చేసాను. సో 7కి అలా లోపలికి పంపిస్తామన్నారు. అప్పటి వరకు అయితే మా హస్బెండ్ బయటనే ఉన్నారనమాట. సో మేమైతే గేట్ నెంబర్ 2 నుండి ఎంటర్ అయ్యాము. గేట్ నెంబర్ 2లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఇలా క్రాకరీ షాప్ ఉందన్నమాట. సో ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ ఐటమ్స్ పర్ కేజీ అన్నట్టు ఉందన్నమాట. ఇంకా చాలా అంటే మనకి ఏమి కావాలో అవన్నీ, ఇలా ప్లేట్స్ కానివ్వండి, బౌల్స్ కానివ్వండి, చిన్న చిన్న బౌల్స్, పెద్ద పెద్ద బౌల్స్ అన్నీ 379 రూపీస్కి 1 kg. 599 కాకుండా 379 రూపీస్కి అని పెట్టారనమాట. మనకి ఏదంటే అదంటే చిన్న, అసలు చాలా చిన్న స్పూన్స్ నుండి పెద్ద వాటి వరకు, చిన్న బౌల్స్ నుండి పెద్ద బౌల్స్, చిన్న ప్లేట్స్ నుండి పెద్ద బౌల్స్, పెద్ద ప్లేట్స్ వరకు అన్నీ ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ షాప్ అయితే. ఇంకా ఇక్కడ చిన్న చిన్న బౌల్స్, చట్నీ బౌల్స్ ఉంటాయి కదా, అవైతే చాలా బాగా అనిపించాయి అనమాట. క్యూట్గా అనిపించాయి. సో మేమైతే ఏం తీసుకోలేదు ప్రస్తుతానికైతే ప్లాస్టిక్ దాంట్లో. ఇంకా ఇలా మనకి సపరేట్ కావాలంటే కూడా ఉందన్నమాట. మగ్ MRP 50 రూపీస్ అని ఉందన్నమాట. అలా మనం సపరేట్గా కూడా తీసుకోవచ్చు, లేకపోతే పర్ కేజీ తీసుకోవచ్చు అనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇలా ఫస్ట్ అయితే కుర్తీస్ చూసాను. ఇక్కడ 600కి ఏ కుర్తీ తీసుకున్నా 600 అనమాట. ఫిక్స్డ్ ఉన్నాయి రేట్స్. ఇంకా బార్గెనింగ్ చేస్తే ఇస్తారు, బట్ ఫిక్స్డ్ అనేసి పెట్టేశారనమాట. ఇక్కడనేమో 999కేమో సూట్స్ అనమాట, సల్వార్ సూట్స్. అలాగే ఇక్కడ 250 రూపీస్కి ఉన్నాయి కుర్తీస్ అయితే. అసలు నేను ఈసారి అయితే అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అసలు చాలా వరకు కుర్తీసే ఉన్నాయి. సో శారీస్, ఇవైతే శారీస్ అని చెప్పారనమాట. సో శారీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. శారీస్, కుర్తీస్ అసలు పిల్లలకు చాలా తక్కువ అనిపించాయి నాకు ఈసారి కలెక్షన్. బట్ నాకు కనిపించలేదు ఆ షాప్స్, నాకు తెలియలేదు, బట్ చాలా తక్కువ అనిపించాయి. ఈ షాప్కి వచ్చేసరికి అయితే మొత్తం ఫుల్ ఆఫ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఈసారి నాకు ఫుట్వేర్ షాప్స్ చాలా తక్కువ అనిపించాయి. లాస్ట్ టైం అయితే ఫుట్వేర్ చాలా ఉండే, ఈసారి నాకు ఎందుకో తక్కువ అనిపించింది అనమాట. పిల్లలకు తీసుకుందాం ఇలా డైలీ వేర్ అనుకున్నాను, చాలా తక్కువ అనిపించాయి. అసలు లాస్ట్ కనిపించాయి అనమాట మాకు. ఎక్కడ చూడండి పలాజో ప్యాంట్స్, లెగ్గింగ్స్, లేకపోతే కుర్తీస్ ఆర్ కుర్తీ సెట్స్. అసలు మొత్తం ఉమెన్స్కి సంబంధించింది. అంటే నేను లేడీస్ డే వెళ్ళేసరికి నాకు లేడీస్ కనిపిస్తున్నాయా అనిపించిందండి నిజంగా, అసలు లిటరల్లీ. సో ఇలా ఇక్కడేమో ప్యాంట్స్ అనమాట, మనం నైట్ సూట్స్ ఉంటాయి కదా, అలా వేసుకునే ప్యాంట్స్ 250 రూపీస్. ఇలా కుర్తీస్ ఏమో ఒక్కొక్క ప్లేస్లో 1000కి 3 ఉన్నాయి కుర్తీస్. ఇంకా కొంచెం క్లాత్, నార్మల్ క్లాత్ ఉంటే 1000కి 4 ఉన్నాయి అనమాట. ఇలా ఫ్రాక్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అసలు ఉమెన్స్కి అయితే పండగే అండి షాపింగ్ అయితే. నిజంగా చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి ఉమెన్స్కి అయితే. ఎస్పెషల్లీ శారీస్ ఉన్నాయి, బట్ శారీస్ కంటే ఎక్కువ కుర్తీస్, స్కర్ట్స్, టీషర్ట్స్ అండ్ అలాగే నైట్ సూట్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇది చూడండి, ఇవి 1000కి
3 అన్నారనమాట. మనం ఏది తీసుకున్నా మనకి 1000కి 3 అన్నారనమాట. సో ఇక్కడ షాప్స్లో ఏంటంటే ఇంకా ఇలా లోపల షాప్స్లో అయితే 1000కి 3 ఉన్నాయన్నమాట. నార్మల్గా ఇంకా అదే షాప్లో ఇలా బయట పెట్టుకున్నారనమాట. 1000కి 4 అని చెప్పారు. ఇలా సపరేట్ తీసుకుంటే 400కి ఒక కుర్తీస్ ఉన్నాయి. ఇలా చూడండి ఇక్కడ 200 రూపీస్కే ఉన్నాయన్నమాట టీ షర్ట్స్. సో పర్లేదు, బాగానే ఉన్నాయి. అంటే ఇంకా డైలీ వేర్ వేసుకోవచ్చు అనమాట. ఫిక్స్డ్ రేట్ పెట్టేశారనమాట. కొన్నిటి దగ్గర బార్గెనింగ్ చేయొస్తుంది, కొన్నిటి దగ్గరనేమో ఇంకా ఎంత చేసినా కూడా ఫిక్స్డ్ రేట్ అని పెట్టాం కదా అని అంటున్నారనమాట. సో కొంచెం ముందుకు వెళ్ళాము. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కొంచెం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. లైక్ పాప్కార్న్, స్వీట్ కార్న్, అలా కొంచెం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. సో మేమైతే నేను ఒక్కదాన్నే వచ్చాను కాబట్టి నేను గేమ్స్ అని ప్రిఫర్ చేశాను. గేమ్స్ ఎక్కడ ఉంటాయా ముందుకు వెళ్తూ ఉన్నాము, చూస్తూ వెళ్తూ ఉన్నాము. సో కొంచెం ముందుకు వెళ్తే మాకు ఇలా ఈ షాప్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇవి కొంచెం ఏంటంటే ప్రీమియంగా మంచిగా ఉన్నాయన్నమాట. 1500కి సెట్ అని ఉన్నది. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకా లగ్జరీ లాగా ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. కిచెన్ ఐటమ్స్ చాలా బాగా అనిపించాయి అన్నమాట. సో అక్కడ ఏంటంటే అసలు నార్మల్గా టచ్ కూడా చేయట్నివ్వట్లేదు. నార్మల్గా వెళ్ళక ముందే నేను చెప్పాను అనమాట మా పిల్లలకి టచ్ చేయొద్దు అనేసి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నన్ను కూడా టచ్ చేయనివ్వలేదు వాళ్ళు. ఎవ్వరు టచ్ చేయొద్దంట, ఓన్లీ పర్చేస్ చేస్తేనే వాళ్ళు మనకి తీసిస్తారంట. అంతే, అది కరెక్టేనండి. ఎందుకంటే మనం ఒక్క ఐటమ్ అని తీస్తే ఆ పైన ఉండే అన్ని కూడా కింద పడిపోతాయి. అంత అరేంజ్ చేశారు వాళ్ళు, నిజంగా అసలు ఎంత బాగా అరేంజ్ చేశారో. అండ్ నెక్స్ట్ ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నామన్నమాట. ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా అక్కడ అన్నీ మనకి నార్మల్గా చూపిస్తారు కదా, ఫుడ్కి సంబంధించిన అట్లాంటి మిషన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో పాస్ అవుతూ ఉన్నాం అనమాట. ఎక్కడ చూడు, మీరు చూడండి వీడియోలో, ఎక్కడ చూడు కుర్తీస్. అండ్ ఇంకా బెడ్షీట్స్. మనకి ఎగ్జిబిషన్ అంటేనే బెడ్షీట్స్ కూడా గుర్తొస్తాయి కదా. 1000కి 3 బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్ అని అంటే చాలా తక్కువ కదా, చాలా రీజనబుల్. పక్కా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అలా మనం పర్చేస్ చేసేది ఖచ్చితంగా బెడ్షీట్స్ అనేవి ఉంటాయి. ఇంక ఈసారి నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి నేను ఇంకా పర్చేస్ చేయలేదన్నమాట, వాటిని అన్నిటిని మోయాలి అని చెప్పేసి. సో ఇలా హ్యాండ్ బ్యాగ్స్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ చైనా బజార్ అని ఉందన్నమాట. సో ఇంకా అంతే, ఇంకా టైం పాస్గా అన్నీ చూస్తూ ఉన్నాము. ఇంకా అన్నీ చూస్తూ ఇంకా వెళ్ళిపోయామన్నమాట ముందుకి. చైనా షాప్లో అయితే ఇంకా అన్నీ మామూలుగా మనకి చైనా బజార్లో ఎలా ఉంటాయి బయట అలానే ఉన్నాయన్నమాట. అన్ని కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇంకా ప్రైస్ విషయానికి వస్తే అంటే నాకు నార్మల్గా బయట చైనా బజార్లో ఎలా ఉన్నాయో అంతే ఉన్నాయి అనిపించింది. మరీ తక్కువ అన్నట్టు ఏమీ అనిపించలేదు, బాగానే ఉన్నాయి ప్రైజెస్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే నాకైతే ఎందుకో ఎక్కువనే ఉన్నాయని అనిపించింది ప్రైజెస్ అయితే. ఇంకా మా పిల్లలు వాళ్ళకి సంబంధించిన కిడ్స్ టాయ్స్ అవి ఏం కనిపించట్లేదని వాళ్ళు టాయ్స్ అని అన్నారు. అసలు నేను ఇంకా చూస్తూ వెళ్ళాను. ఇక్కడేమో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. ఇంకా అసలు నేను చెప్తున్నాను కదండి, అసలు గేమ్స్ కోసమే సెర్చ్ చేస్తూ ఉన్నాము. గేమ్స్ అయితే బెటర్ అనేసి వాళ్ళు ఎక్కగానే వాటర్ రైడ్ అన్నారనమాట. ఎట్టకేలకి ఇంతసేపటికి కనిపించింది వాటర్ రైడ్. అయితే పిల్లలకి ఆడిపించడానికి వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అసలు ఎంటర్ అవుతున్నప్పటి నుండి సెర్చ్ చేస్తున్నాం అనమాట, ఎప్పుడు వస్తుందా అనేసి. ఇంతసేపటికి మాకు ఒక 1.5 అవర్ తర్వాత కనిపించింది అనమాట. అంటే ఎందుకంటే మేము ఇంకా ఎవ్రీ షాపు వెళ్తూ చూస్తూ ఇంకా టైంపాస్ చేస్తూ ముందుకు వస్తున్నాం అనమాట. సో నాకు తెలుసు అంటే గేమ్స్ రైడ్స్ ఇవన్నీ కొంచెం మనకి లాస్ట్కి ఉంటాయి అని తెలుసు. ఇంకా చూస్తూ వచ్చామన్నమాట. ఇంకా వాటర్ రైడ్ అయితే అయిపోయింది, ఫినిష్ చేశారు. ఆ వాటర్ రైడ్ చుట్టుపక్కల కూడా అన్ని బట్టలు అయ్యాయి అనమాట, షాప్స్. లిటరల్లీ అసలు చాలా బట్టల వరకే ఎక్కువ ఉన్నాయి అనిపించింది నాకైతే. నేను వెళ్ళిన అటు సైడ్ అలా ఉన్నాయో తెలీదు. బట్ ఇక్కడ ఒక షాప్ ఉంది. ఇక్కడ అంతా జ్యువెలరీ, ఏ ఐటమ్ తీసుకున్నా 100 రూపీస్ అని రాసిందనమాట. సో ఇక్కడ ఈ బ్యాగ్స్ చూడండి, ఓపెన్ చేద్దామని ట్రై చేసిన, నాకు ఓపెన్ కాలేదు. బట్ ఇది కూడా 100 రూపీస్ అని అన్నారనమాట. అక్కడ లోపల చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఏది పర్చేస్ చేసినా 100 రూపీస్ అని అన్నారనమాట. ఇక్కడ కొంచెం వెరైటీగా అలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసే వాళ్ళకైతే బాగున్నాయి. ఇలా చైన్స్, అలా డిఫరెంట్ చైన్స్ వేసుకునే వాళ్ళకైతే బాగున్నాయి అనమాట. 100 రూపీస్ ఏదైనా.
సో ఇది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకా గోకుల్ చాట్, పక్కా గోకుల్ చాట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ అక్కడ ఎగ్జిబిషన్లో. సో గోకుల్ చాట్ ఉందన్నమాట. గోకుల్ చాట్ పక్కకే మనకి పిల్లలకి ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయన్నమాట. రైడ్స్ అయితే ఉన్నాయి, మనకి పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ ఉన్నాయన్నమాట రైడ్స్. ఇవన్నీ రైడ్స్ అయితే చూసాము. ఇలా కొలంబస్, మామూలుగా జెయింట్ వీల్ ఇవన్నీ ఉన్నాయి. ఇదైతే మా పిల్లలైతే ఇది ఎక్కారనమాట. సో ఇదైతే ఒకటి ఫినిష్ చేసుకుందాం అనుకున్నాం. దీని పక్కకే మనకి ఇంకా సర్కస్ కూడా ఉంటుంది కదా, ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్లో సర్కస్ కూడా ఉందన్నమాట. దానికైతే మేము వెళ్ళలేదు, బట్ ఇక్కడైతే కనిపించింది. ఇక్కడ పైకి వెళ్తే జెయింట్ వీల్ పక్కకే ఉందన్నమాట. పైకి వెళ్తే మనం లోపల సర్కస్ అయితే చూడొచ్చు. సో ఇదైతే ఒక్క రౌండ్ ఇలా చూడండి, ఇదన్నీ ఉన్నాయన్నమాట గేమ్స్ అయిపోయాక ముందుకెళ్తే ఇలా కొంచెం ఫుడ్ సెక్షన్ ఉంది లెఫ్ట్ సైడ్. ఇంకా రైట్ సైడ్ ఇక్కడ మొత్తం డ్రై ఫ్రూట్ స్టోర్స్, అసలు ఎన్ని స్టోర్స్ అంటే లైన్గా ఉన్నాయన్నమాట. కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్, అలా అన్ని డ్రై ఫ్రూట్ స్టోర్స్ ఉన్నాయి అక్కడ. సో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అనమాట. ఇంకా టాయ్స్ షాప్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనిపించింది. టాయ్స్ కనిపించాయి అనమాట, చూసాము. బట్ రేట్ అంత తక్కువ ఏం లేదనమాట, నార్మల్గానే ఉన్నాయి రేట్స్. సో మేమైతే ఏం పర్చేస్ చేయలేదు. నార్మల్గా స్క్వీజింగ్ బాల్స్ అలా చిన్నపిల్లలు ఉంటాయి కదా, అలా ఏదేదో చిన్న అలా పర్చేస్ చేసామన్నమాట. సో ఇంకా అది కంప్లీట్ చేసి కొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఇలా అక్కడక్కడ ఇంకా ఫుడ్ స్టాల్స్ ఇంకా ఈ ప్లేస్లో చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ దోశ హౌస్, పిస్తా హౌస్, ఇలా పొటాటో ట్విస్టర్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్ అయితే తెలంగాణ స్టోర్స్. లాస్ట్ ఇయర్ నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నా, తెలంగాణ స్టోర్స్లో అయితే కుర్తీస్ అయితే బాగున్నాయి అనమాట. నేను లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నా, సో ఈ ఇయర్ కూడా ఒక కుర్తీ తీసుకున్నాను దాంట్లో. నెక్స్ట్ అయితే పిస్తా హౌస్, అసలు ఫుల్ ఆఫ్ ఎంతమంది ఉన్నారో జనాలు అసలు పిస్తా హౌస్లో. హలీం అనమాట, హలీం కోసం అయితే పిస్తా హౌస్లో చాలా రష్ ఉంది. సో ఇంకా అలానే మేము ముందుకు వెళ్ళామన్నమాట. ముందుకు వెళ్ళి ఇంకేమున్నాయా అని అనుకుంటున్నాము. సో ఇంకా అదే అనుకుంటున్నాము, ఫుట్వేర్ కనిపించట్లేదు ఏందబ్బా అని అనుకుంటున్నాము. ఇది ఏంటి అంటే ఎగ్జిబిషన్ అంటే చాలా వేస్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఎటు వెళ్ళినా కూడా మనకి 3 or 4 ఉన్నాయి అనుకుంటా గేట్స్, ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్. సో ఎటు వెళ్ళినా మనము ఎట్ సైడ్ నుండో చాలా వేస్ ఉంటాయి కదా. సో నేను ఓన్లీ 1 వేలో ఇంకా వెళ్తూ ఉంటే 1 వేలోనే వెళ్ళామన్నమాట. ఎక్కువ తిరగలేదు, ఇంకా పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఎక్కువ తిరగలేక నాకు ఇంకా అన్నీ కనిపించట్లేదేమో అని నేను అనుకుంటున్నాను. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా అయితే జ్యువెలరీ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను ఫుట్వేర్ కోసమే సర్చ్ చేస్తూ వెనుకకు వెళ్తే జ్యువెలరీ షాప్స్ కనిపించాయి. సర్లే అని చెప్పేసి అట్లే లోపలికి వెళ్ళాను. అప్పుడు ఫుట్వేర్స్ అయితే కనిపించాయి అనమాట. బట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మేము తీసుకున్న వెరైటీసే కనిపించాయి ఎక్కువ. డిఫరెంట్ వెరైటీస్ అయితే ఎక్కువ కనిపించినట్టు అనిపించలేదు. సో షాప్స్ కూడా తక్కువ అనిపించాయి నాకు ఎందుకో ఫుట్వేర్వి. సో ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు. లాస్ట్కి అయితే V6 చంద్రవ్వ ఉంది కదా, తనైతే మాకు కనిపించింది అనమాట. సో తను మమ్మల్ని అయితే ఇంటర్వ్యూ తీసుకుందనమాట. అది ఎలా జరిగిందో నేను మీకు చూపిస్తాను, చూసేయండి. నీ పేరేం పేరు? అబ్బా దేవుడా, నార్మల్గా చూడాలని. నీ పేరేం పేరు? ఇది అది ఇట్లా స్ట్రెస్ బాల్ అని ఒకటి స్మైల్ ఉంటుంది. ఎంతమ్మా ఇది? 100 రూపాయలు అంట. దీనికి తీసుకోవాలి, కాకపోతే గోర్లకి ఇదే మనకి వచ్చిందంటే ఇప్పుడు దానికి ఏమైనా ఉన్నావా అమ్మ? పడ్డాయా అంటున్నారు కదా కొంతమంది. ధరలు పెరిగిన అనుకున్నాను, ఇంకేమొస్తా ధరలు పెరిగినాయి అని నేను ఇట్లా తెచ్చుకుంటే ఒక 1000 రూపాయలు పట్టుకొని వద్దాం అనుకున్నాను. నువ్వేం పట్టుకోవాలి? అయ్యా పాపం వీళ్ళు ఆయన బయట నుంచి కార్డు పట్టుకొని లోపలికి రావద్దు, డబ్బులకు తీసుకొని వచ్చే వాళ్ళ ఆయన బయట నుంచి చూసి కానీ దీనికి కూడా
ఆయన ఒకరిని ఆయన కూర్చు ఒకరిని పట్టుకొని నువ్వు గమనించగా నువ్వు పట్టుకోండి తీసుకొని వచ్చినాక వాళ్ళ ఆయన బయటనే వచ్చారు Bye. Like my channels. సో ఇంటర్వ్యూ అయిపోయాక మేమైతే బయటకు వచ్చేసామన్నమాట. అక్కడ దగ్గరలో హల్దీరామ్స్లో మ్యాండేటరీ అనమాట, ఎగ్జిబిషన్కి వెళ్తే బయటకు వచ్చేసి హల్దీరామ్స్లో మనమైతే టిఫిన్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. మ్యాండేటరీ చోలే భటూరే, ఇంకా హల్దీరామ్స్ అంటే మనకు గుర్తొచ్చేది. అలాగే జీరా రైస్ చోలే భటూరే తినేసి కిందికి వచ్చాక జిలేబీ రగడా తినేసి అయితే మేమైతే బయలుదేరామన్నమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.